అందరికీ శుభోదయం. నేను మీ విష్ణు కిషోర్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. ఎవరైతే కుంభరాశిలో జన్మించారో, మెయిన్గా కుంభరాశి శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి క్రయ విక్రయాలు జరిపి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళు కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కానీ అనూహ్యంగా నష్టాల బాట చూస్తున్నారు. ఎందుకనంటే వీళ్ళ జీవితంలో ప్రతిదీ కూలంకుషంగా, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా శోషించి సాధించి ప్రతి అడుగున ఆచి చూసి అడుగు వేసినా కూడా ఏదో ఒక రూపంలో నష్టం అనేది వాటిల్తుంది. వీళ్ళ చేతి గుండా ఎవరికైతే డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు కూడా తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది. మెయిన్గా విదేశాలకు వెళ్ళి చదవాలనుకునే వాళ్ళు, విదేశాల్లో ఉంటూ అనూహ్యంగా ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు, మీరు కుంభరాశిలో జన్మించి ఉండి ఈ ఉద్యోగం చేస్తూ ఈ ఉద్యోగంలో పై స్థానానికి వెళ్ళాలి, పై స్థాయికి వెళ్ళాలి, మంచి గుర్తింపు పొందాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో మీకు అవమానం కానీ ఆటంకాలు కానీ ఏర్పడుతుంటాయి. మీరు కుంభరాశిలో జన్మించినట్లయితే 1, 10, 19, 28, 4, 13, 22, 31, 6, 15, 21. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించారా అయితే ఖచ్చితంగా మీ పేరులో 6 అక్షరాలు ఉన్నా, ఆ 6 అక్షరాల్లో ఓవెల్స్ 1, 3 ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు రావాల్సిన గుర్తింపు కానీ, రావాల్సిన అమౌంట్స్ కానీ, మీరు ఇవ్వాల్సినవి కానీ, మీరు చేయాల్సిన పనులు కానీ మధ్యలో ఆటంకాలు కలుగుతున్నాయనే చెప్తున్నాయి మన ధర్మగంధి శాస్త్రాలు. సో సమస్య ఎక్కడైతే ఉంటుందో అక్కడే పరిష్కారం కూడా ఉంటుంది. మనం ఎక్కడైతే విలువను కోల్పోయామో వాళ్ళే మనకి విలువనిచ్చేటట్టు చేస్తేనే మన జీవితంలో విజయం సాధించినట్టు. ఒక్కసారి మీరు కుంభరాశిలో జన్మించినట్లయితే నన్ను పర్సనల్ గా కానీ డైరెక్ట్ గా కానీ కలిసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని అవమానించిన వారే మీకు తలెత్తి సెల్యూట్ చేసేటట్టుగా నేను ఇచ్చే కరెక్షన్ తో మీ జీవితంలో ముందడుగు బాటలు వేయిస్తారు.